ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. ఆమేన్. కారణం లేకుండా మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారా? నీ మాటల్ని వ్యతిరేకిస్తున్నారా? అయితే ఈ వాగ్దానం నీ కోసమే. దేవుడు అనుమతించే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అలాగే వాదించేవాడిని కూడా మన జీవితంలోనికి దేవుడు అనుమతిస్తే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 3 విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా, మన నోటి మాటని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారితో వాదించడానికి సిద్ధపడకూడదు. రెండవదిగా, మార్తా గారి వలె చిన్న విషయానికి ఆందోళన పడేవారిగా మనం ఉండకూడదు. మూడవదిగా, మనతో ప్రతి విషయానికి వ్యతిరేకించి వాదించేవారిని బట్టి నువ్వు ప్రార్థించి ఆ సంగతిని దేవునికి అప్పగించేవారి వలె మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉండగలమో దేవుడు మన ప్రతి పరిస్థితిని మార్చి నీ యొక్క విలువను వారికి తెలిసేలా చేస్తారు. కాబట్టి మనతో వాదించే వారి కొరకు ప్రార్థిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.